గైస్ వెల్కమ్ బ్యాక్. చూడండి అమ్మ, నేను బ్లాగ్ తీయగానే చాయ్ కప్ కింద పెట్టినావు. గైస్ ఆల్ చాయ్ లవర్స్, ఆల్ చాయ్ లవర్స్. ఏది నా చాయ్ ఎంత ఉంది చూడాడా? చెప్పు. సూపర్. అది నాది కాదా బిస్కెట్? మమ్మీ నువ్వు తిని నా మీద వేస్తున్నావు మమ్మీ. నువ్వు టూ మచ్ మమ్మీ. ఇది గైస్ నిలఫర్లో 100 రూపాయలు చాయ్. ఇప్పుడు మమ్మీకి చెప్తే ఏం చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. బేసిక్గా మేము షాపింగ్కి వచ్చినాం అనమాట. నేను, పూజ, సౌమ్య, మమ్మీ, అత్త. చూడండి ఎట్లా వెళ్తారు బయటికి. చాయలు తాగేసి వెళ్తారు. చాయలు తాగానే ఎనర్జీలు వచ్చాయి ఒక్కొక్కళ్ళ ముఖాల్లో. అయితే అబ్బా మమ్మీ అయితే స్మైల్ వచ్చింది. ఇద్దరు పోయింది మమ్మీ. కాదు మనం తాగిన చాయ్ అక్క, మనం తాగిన చాయ్ ఎంత తెలుసు? 150 రూపాయలు. చాయ్ తాగాలక్క. 450కి ఎన్ని పాల ప్యాకెట్లు వస్తాయి అక్క? మా అంటే ఒక 10 వస్తాయి. 10 చాయ్ ప్యాకెట్లు అంటే ముగ్గురు 5 మంది అవ్వచ్చా? చూసిన జస్ట్ ఉమెన్ థింగ్స్. ఉమెన్ మొత్తం ఒక సైన్యం నిలబడ్డట్టే నిలబడరు మీరు ముగ్గురు. అయితే ఒక స్నాప్ సామె నువ్వు కనిపిస్తలే. వైట్ ఇటు నువ్వు ఈ గ్యాప్లో వచ్చేసి ఇటు ఈ గ్యాప్లో అట్లా చూడరు. ఏదో అటాక్ పోయినట్టే నిలబడరు మీరు ముగ్గురు. అయితే చూడొచ్చు మా సౌమ్య డ్రైవింగ్ నేర్చుకుంటా అంటుంది. మీరు చెప్పండి కామెంట్స్ లో. నేర్చుకోమంటారా వద్దంటారా? చెప్పండి. కార్లో కూర్చుంటే కనిపిస్తుంది, అది కూడా చెప్పండి. నేనైతే ఈ మాట కార్లకే దిగి వెళ్ళిపోతుంటే. నేనైతే ఈ మాటకి లేకపోతే దిగిపోతుండే. నేను దిగలేదు కూడా మధ్యలో ఉంది. ఎంతసేపు పక్కన నూకినా అంటే సైకితో నువ్వు కుట్టుతుంది. నువ్వు నేను సేమ్ వెయిట్. నువ్వు అయినా నీ పర్సనాలిటీ ఎంత, నా పర్సనాలిటీ ఎంత, సేమ్ వెయిట్ సంబంధం. హైట్ వెయిట్ కాదు. హైట్ మ్యాండేటరీ. కాళ్ళు తొక్కిన యాక్సిలరేటర్ అన్నారన్నా కావాలి. నిన్ను వేసుకుని నడిపేయలే మరి. అప్పుడు ఇది కనిపిస్తుంది బట్ నువ్వు ఉండవు. ఆయన వేసుకుని నడిపించినాక సామె హీల్స్ కొన్నావంటే ఇంత ఇంత చూసిందా అన్ని పోలే. నేనే పెట్టింది నేను ఉన్నప్పుడు. లేదు మొన్న పోయినాం కదా చెప్పులు కొందామని. ఊకో మడపోయి పడతావు కింద అందరు ముంగడ సిగ్గుపోతుంది. ఇంకా అది గడ్డి కదా, అలా పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. మరి మెల్లమెల్లగా ఇట్లుండే స్వామి, మెల్లమెల్ల ఇట్లా డౌన్ అవుతుంది. గైస్ మీరు చూసినట్టయితే చీరల షాపింగ్ జరుగుతుంది. అండ్ యూ కెన్ సీ దిస్ చీరల షాపింగ్ ఎవ్రీవేర్. ఏమైంది ఈ చీరకి? ఏమైంది ఈ చీరకి? బార్డర్ కలర్. నేను నిల్చొని ఉండ, నీకు కనిపిస్తలేదు. నీ హైట్ ప్రాబ్లం. నేను ఏం కాదు గైస్. చూడండి ఇప్పుడు చీర సెలెక్షన్ అవుతుంది. గుడ్ బోల్ వచ్చి సై బోల్ నవ్వుతున్నాయి. నీ కూడా కట్టుకోసాము గ్యాప్లో టైం పాస్. ఏ రోజు? ఓకేనా? నువ్వు కట్టుకోసాము.
ఏం చేయాలో ఏం చేయొద్దో అర్థమవుతలేదు పాపం. అయోమయంలో ఉంది. ఆల్రెడీ ఒక సెలెక్షన్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంకొకటి చేయాలి, ఎందుకంటే టైం పాస్ కోసం అని చూస్తారు ఇంటర్వ్యూ. జస్ట్ ఫర్ టైం పాస్ కోసం చూస్తారు, తెలుసు కదా ఇంటర్వ్యూ. ఇంకో అక్క ముక్కు మూసుకాక వాసన సౌమ్య. ఛీ. ఇక మొత్తానికి ఇంటికి వచ్చేసిన. ఇంటికి రాగానే వీ హ్యావ్ టు డూ అవర్ ఎడిటింగ్ వర్క్ కదా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే ఎడిటింగ్ వర్క్ చేస్తూనే ఉండాలి. లైక్ రోజుకి ఒక వీడియో అయినా 2 వీడియోలైనా ఎడిటింగ్ చేస్తూనే ఉంటా, రాస్తూనే ఉంటా స్క్రిప్ట్లు నాన్ స్టాప్గా. అండ్ ఐ ఎడిట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు ఏంది నవ్వు రావాలని రాస్తా స్క్రిప్ట్ కూడా. అండ్ ఆల్సో ఎడిటింగ్ కూడా అదే ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్స్ వేసి కొంచెం మంచిగా ఇదే మన థీమ్ అన్నట్టు ఎడిటింగ్ కూడా చేస్తా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి. బాయ్ గైస్, గుడ్ నైట్.